హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. మరి కాసేపట్లో థర్డ్ వన్డే ఇంటర్నేషనల్ స్టార్ట్ అవుతుంది కొలంబో ఆర్పిఎస్ స్టేడియంలోనే. ఇండియాకి మస్ట్ విన్ గేమ్. సిరీస్ సమన్ చేసుకోవాలంటే సిరీస్ గెలవడానికి కూడా కాదు. అండ్ ఆ నేపథ్యంలో ఫస్ట్ డేలో సూపర్ ఓవర్ కండక్ట్ చేసి ఉండాల్సిందని చెప్పేసి ఏవో వస్తున్నాయి, ఎంపైరింగ్ ఎర్రర్స్ కనిపిస్తున్నాయని పక్కన పెట్టండి. ఇండియా ప్లేడ్ బ్యాడ్ క్రికెట్. సో ఈ మస్ట్ విన్ గేమ్లో ఎలా ఆడతారు అనేది కీలకం. అండ్ దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ చేంజెస్ ఏమన్నా ఉంటాయో దాని గురించి కూడా లెట్స్ సీ, ఏమైనా చేంజెస్ కనిపిస్తాయేమో. లెట్స్ గెట్ స్టార్టెడ్. శ్రీలంకను యాక్చువల్గా మెచ్చుకోవాల్సింది ఏంటి అంటే కనుక వాళ్ళ స్ట్రెంగ్స్ని నమ్ముకున్నారు. దే బ్యాక్ దేర్ స్ట్రెంగ్స్. అలాంటి వికెట్లు ఏవైతే వికెట్లు వాళ్ళకి కండ్యూసివ్గా ఉంటాయి అలాంటి వికెట్లే ఉన్నాయి. అఫ్కోర్స్ లంకన్ ప్రీమియర్ లీగ్ అవి ఇవి జరిగాయి కాబట్టి వాళ్ళు పెద్దగా వికెట్స్ ప్రిపేర్ చేసే అవకాశం కూడా రాలేదు. ఈరోజు ఏషియా కప్ హ్యాపెనింగ్ ఉమెన్స్లో లంకన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. పెద్దగా దొరకలేదు డిఫరెంట్ వికెట్స్ లే చేయడానికి. అండ్ అందుకే దానివల్ల ఏమవుతుందంటే డ్రైయర్ సర్ఫేస్ వచ్చినప్పుడు అక్కడున్న వెదర్కి వాటికి ఇట్ గెట్స్ స్లో. అండ్ అది స్పిన్కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దే బౌల్డ్ బెటర్ లెంగ్స్. స్లో అయింది కాబట్టి ఇంకొంచెం ఆ కండిషన్స్ని ఇంకా బాగా బెటర్గా యూటిలైజ్ చేసుకున్నారు. ఇండియా హ్యాస్ మచ్ బెటర్ స్పిన్నర్స్. కుల్దీప్ యాదవ్ కానీ, అక్షర్ కానీ, వాషి కానీ, దే ప్లేడ్ మచ్ బెటర్ కాంపిటేటివ్ క్రికెట్. బట్ వాళ్ళ లోవర్ మిడిల్ ఆర్డర్ కాంట్రిబ్యూషన్ బాగుంది. మనం ఎక్కడ కూడా ఏ కాంట్రిబ్యూషన్ కూడా రాలే బ్యాటింగ్ పరంగా. ఇట్ వాజ్ ఓన్లీ రోహిత్ శర్మ అండ్ అక్షర్ పటేల్. మిగతా వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కూడా సరైన రీతిలో కాంట్రిబ్యూషన్ రాలేదు. దిర్ హ్యావ్ బీన్ స్టార్ట్స్ కాదంటే శుభ్మన్ గిల్ గాడ్ స్టార్ట్. లాస్ట్ మ్యాచ్లో అంతకుముందు మ్యాచ్లో శివం దూబే ఏదో స్టార్ట్ వచ్చింది. బట్ అవి సరిపోవు. సో ఇండియా నీడ్స్ టు సీ ఎట్లా ఈ స్పిన్ థ్రెట్ని అవాయిడ్ చేయగలిగి ఎలా ఆడగలగాలి అని చెప్పి. చాలామంది ఏమంటారంటే విన్ టాస్ బ్యాట్ ఫస్ట్, అది మనకి అడ్వాంటేజ్గా ఉంటుంది, టాస్ గెలిస్తే చాలు బ్యాటింగ్ చేసేసుకోవచ్చు అని. బట్ ఐ జస్ట్ వాంట్ టు చేజ్ అండ్ విన్ ఇటువంటి సర్ఫేసుల మీద. టాస్ గెలిస్తే ప్రాబబ్లీ రోహిత్ శర్మ మైట్ వాంట్ టు బ్యాట్, అండ్ దానికోసమే టాస్ ఓడిపోవాలని కోరుకుందాం. అండ్ అఫ్ కోర్స్ దట్ డిపెండ్స్ ఆన్ హౌ ద వికెట్ ఈజ్ అండ్ ఆల్, అది వేరే విషయం. బట్ వాట్ ఇండియా నీడ్స్ టు డూ ఇస్ కొంచెం అటాక్ చేయగలగాలి, కొంచెం పాజిటివ్గా ఆడగలగాలి స్పిన్నర్స్ని. పాజిటివ్ అంటే రెక్లెస్ షాట్లు ఆడడం కాదు, కొట్టేద్దాం తర్వాత సంగతి తర్వాత అన్నట్టు కాదు. కొంచెం ఒక మన ఇంత క్రికెట్ ఆడిన టీం అది ఇండియన్ క్రికెట్ టీంలో మీరు లుక్ ఎట్ ద మిడిల్ ఆర్డర్, లుక్ ఎట్ ద పెడిగ్రీ ఆఫ్ ద మిడిల్ ఆర్డర్. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, టాకింగ్ అబౌట్ దోస్ త్రీ గైస్. రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ తర్వాత దాని ఎంత సాలిడ్ మిడిల్ ఆర్డర్ అది. అక్షర్ పటేల్ దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ ఉంది. సరే ఇప్పుడు శివం దుబే ఉంటాడా, రియాన్ పరాగ్ ఉంటాడా, వాషింగ్టన్ సుందర్ ఉంటాడు, ఇవన్నీ మాట్లాడదాం 2-3 నిమిషాల్లో. బట్ ఈ బ్యాటింగ్ లైనప్తో ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు చేస్ 230, 240 క్రైమ్ బాస్ అది. సో దాన్ని కొంచెం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం బెటర్గా హ్యాండ్ నుంచే పిక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అండ్ స్పిన్నర్ని సెటిల్ కానివ్వకూడదు. యాజ్ మచ్ యాజ్ వి సే వాళ్ళు సెటిల్ కానివ్వకూడదు, అటాక్ చేయాలని హ్యాండ్ నుంచి రీడ్ చేయడం కూడా ఇంపార్టెంటే. మనకు కావాల్సిన లెంగ్త్కి వాళ్ళ చేత బౌలింగ్ చేయించుకోవడం ఇంపార్టెంట్. అందుకే ఇటువంటి పిచ్లకి తగినట్టు షాట్స్ కూడా ఉండగలగాలి. ఆ షాట్స్ ఆడగలిగితేనే బాగుంటుంది. అండ్ ఆఫ్ ద బ్యాక్ ఫుట్ స్లోవర్ సర్ఫేస్ని ఆడేయచ్చు, కాదనట్లేదు. బట్ వాళ్ళని అన్సెటిల్ చేస్తే ఇంకా బెటర్గా రిజల్ట్స్ అనేవి వస్తాయి. విచ్ ఇస్ వాట్ రోహిత్ శర్మ హస్ డన్ ఫస్ట్ 2 వన్డే ఇంటర్నేషనల్స్లో. మిగతా ఓవర్ చేయలేకపోయారు. సో దానివల్ల నౌ టీంలో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, 1 మోర్ స్పిన్నర్ విల్ యాడ్ వాల్యూ. ఎందుకంటే దూబే మీరు ఆల్రౌండర్గా మీరు టీంలో తీసుకుని 2 ఓవర్లు వేయించి 2 ఓవర్లు రోహిత్ శర్మ వేస్తున్నాడంటే కనుక దూబే యాజ్ అన్ ఆల్రౌండర్ జస్టిఫికేషన్ లేదు. యాజ్ అ ప్యూర్ బ్యాటర్ మీరు ఆడాలంటే అతనికన్నా రియాన్ పరాగ్ ఇస్ అ బెటర్ చాయిస్. ఆల్రౌండర్గా ఆడుతున్నాడు కాబట్టే దూబే ఇస్ ఇన్ ద స్క్వాడ్. లేదంటే ప్లే రిషబ్ పంత్ ఓన్లీ ఉంది అందులో. 2 ఓవర్లు వేయడానికి రోహిత్ శర్మనే వేస్తాడు, 2 ఓవర్లు విరాట్ కోహ్లీ ఇంకో 2 ఓవర్లు వేస్తాడు, సరిపోయింది. 5 బౌలర్స్ ఉన్నారు, 5 × 10 50 సరిపోతుంది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అలాగే మీ 2 పేసర్లు ఉన్నారు, వాళ్ళు 10 వేస్తారు, సరిపోతుంది. దానికి ఎందుకు మళ్ళీ దూబే రావడం, దానికి రోహిత్ శర్మ 2 ఓవర్లు వేయడం. సో డోంట్ ప్లేమ్ యాజ్ అ బ్యాటర్, ప్లేమ్ యాజ్ అన్ ఆల్రౌండర్. లేదు కాదు అనుకుంటే రియాన్ పరాగ్ని టీంలోకి తీసుకొని రండి. ఈ కెన్ ఆల్సో బౌల్ ఆఫ్ స్పిన్. మన T20లో వేసాడు, ఇటువంటి సర్ఫేస్లో దానికి నచ్చుతాయి. అండ్ ఆల్సో మిడిల్ ఆర్డర్లో డీసెంట్ లెవెల్ బ్యాటర్ అవుతాను. సో ఆ ఆలోచన కూడా వర్కౌట్ అవుతుంది. ఈ ఫిగర్ రియాన్ పరాగ్ అతని టీంలో ఉన్నదే ఎందుకు. ఇంతమంది స్పిన్నర్లు ఎందుకంటే తీసుకురండి, ఏమో తప్పే ఉందంటే తీసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ బాగా చేశాడు బౌలింగ్. బ్యాటింగ్లో ఇంకొంచెం సాలిడ్గా ఆడుంటే బాగుండదు, అది కుదరలేదు అతనికి. అన్ఫార్చునేట్ 2 సార్లు కూడా, ఒకసారి అంపైర్స్ కాలేదు, ఇంకోసారి ఏదో అపీల్ చేశారు, ప్యాడిక్ స్లిక్ వెళ్ళింది. 2 సార్లు అన్ఫార్చునేటే పాపం. బట్ ఐ కెన్ గివ్ హిమ్ ఛాన్సెస్, బాగానే ఆడుతున్నాడు. సో రియాన్ పరాగ్ కెన్ కమ్ ఇన్. నౌ లెట్స్ లుక్ ఎట్ పాసిబిలిటీస్ ఆఫ్ రిషబ్ పంత్ ఆల్సో. రిషబ్ పంత్ వస్తే కరెక్ట్గా ఉంటుందా? టాప్ ఆర్డర్లో మీకు లెఫ్ట్ హ్యాండర్ కావాలి అనుకుంటే కనుక ప్లే రిషబ్ పంత్. అక్షర్ పటేల్ మీరు కావాలంటే మీరు రేర్ గార్డ్ యాక్షన్లో ఒక 5 డౌన్ 4 డౌన్ ఆడించుకోవచ్చు. కానీ టాప్ ఆర్డర్ లెఫ్ట్ హ్యాండర్ కావాలంటే ప్లే రిషబ్ పంత్. అండ్ అట్ ద సేమ్ టైం ఇటువంటి సర్ఫేస్ మీద అటువంటి ప్లేయర్ ఉన్నాడంటే కనుక యూర్ ఎనీవే లుకింగ్ ఎట్ 120, 140 రన్స్. అందరూ రిషబ్ పంత్ ఇఫ్ కెన్ గివ్ యూ 25, 30 రన్స్, మీ జాబ్ ఇస్ డన్. సో ఆ యాంగిల్ ప్రకారం కూడా రిషబ్ పంత్ని ట్రై చేసుకోవచ్చు. టు బి వెరీ ఫేర్ అండ్ ఆనెస్ట్, రాహుల్ ఏం బ్యాడ్గా చేయలే, వన్డే ఇంటర్నేషనల్స్లో హెస్ డన్ వెల్.
బట్ ఇటువంటి సర్ఫేసెస్ మీద రాహుల్ కొంచెం ఇబ్బంది అవుతుందన్న విషయం తెలిసింది. అండ్ ట్రికీ సర్ఫేసెస్ రాహుల్ స్ట్రగుల్స్. సో ఇటువంటి సర్ఫేస్ మీద హిట్ ఆర్ గెట్ అవుట్ అనే యాటిట్యూడ్లో ఉన్న బ్యాటర్ ఉంటే బెటర్గా ఉంటుంది. శ్రేయస్ అయ్యర్ పెద్దగా ఏమీ ఆడలేదు. సరే, వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్లో చాలా బాగా ఆడాడు. సో వాళ్ళిద్దరు ప్లేస్లో ఈ క్యాన్ ఒకరిని రిప్లేస్ చేసి రిషబ్ పంత్ని తీసుకొని రావచ్చు. సో ఆ థాట్ ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా అనేది చూడాలి. బౌలింగ్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే హర్షదీప్ కొంచెం గ్యాప్ ఇవ్వచ్చేమో. దే కెన్ ట్రై హర్షిత్ రాణా. ఎందుకంటే మీకు రియాన్ పరాగ్ కూడా వచ్చాడు కాబట్టి రియాన్ పరాగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్ సరిపోతుంది లైనప్. సో దే కెన్ స్టిల్ ట్రై హర్షిత్ రాణా అండ్ సీ ఎట్లా ఉంటుంది, ఏంటి పరిస్థితి, ఈ సర్ఫేస్ మీద ఎలా వేయగలరు. నథింగ్ అగేన్స్ట్ పాజీకి ఏదో ఒక షాట్ ఆడలేకపోయాడు కదా అని చెప్పేసి అతని మీద మాట్లాడింది ఏం లేదు. కొంచెం వచ్చాడు కాబట్టి ట్రై చేయించడంలో తప్పు లేదు. అండ్ ఈ సిరీస్ పోయినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు. ఒకటి, శ్రీలంకకి చాలా చాలా పెద్ద విక్టరీ ఇది, ఈ బైలాటరల్ సిరీస్. వాళ్ళు ఇండియా మీద బైలాటరల్ సిరీస్ గెలిచి పుష్కర కాలం అయిపోయింది. సచిన్ వాజ్ ఓన్లీ 2500 ఆ టైంలో. జస్ట్ ఇమాజిన్ ఏ కాలం గురించి మాట్లాడుతున్నాం. సో ఆ పరిస్థితుల్లో యూ షుడ్ నాట్ రియలీ థింక్ అబౌట్ దిస్. సిరీస్ పోతే పోయింది. బట్ మీరు రియాన్ పరాగ్ని అండ్ అలాగే హర్షిత్ రాణాని స్క్వాడ్లోకి తీసుకురాగలిగి ఇటువంటి సర్ఫేస్ల మీద బెటర్ ప్లేయర్స్గా వాళ్ళు ఉన్నారు అంటే కనుక ఇన్ ఫ్యూచర్ దిల్ బి ఎ గ్రేట్ అసెట్స్. ఎందుకంటే హర్షిత్ కెన్ ఆల్సో బ్యాట్, రియాన్ పరాగ్ బౌల్ చేయగలడు. సో అటువంటి ప్లేయర్స్ ఇంకొంతమంది ఉంటే బాగుంటుంది. అది ఒకటి చూసుకోవాల్సిన అంశం. రెండోది, యువర్ టాప్ బ్యాటర్స్ నీడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. విరాట్ కోహ్లీ కెనాట్ ప్లే లైక్ దట్. 2 సార్లు ఎల్బిడబ్ల్యూ 2 స్పిన్నర్స్ విరాట్ కోహ్లీ స్టాండర్డ్స్కి. వాట్ ఈస్ దట్? విరాట్ కోహ్లీ ఈజ్ విరాట్ కోహ్లీ. కొలంబోలో అతనికి 4 సెంచరీలు ఉన్నాయి. శ్రీలంక ఇస్ అన్ అపోజిషన్, వీళ్ళ మీద అయితే తను చాలా చాలా రన్స్ కొట్టాడు. ఇన్ఫ్యాక్ట్ శ్రీలంక ఇస్ అన్ అపోజిషన్ వేర్ ఇస్ బెస్ట్ కమ్స్ అవుట్. వన్డే ఇంటర్నేషనల్స్ తన బెస్ట్ అసలు నేను ఐఆమ్ విరాట్ కోహ్లీ అని చెప్పిన ఇన్నింగ్స్ వాజ్ అగైన్స్ శ్రీలంక. మలింగ లాంటి వాళ్ళని ఫేస్ చేసి కొట్టాడు. ఇటువంటి సర్ఫేస్ మీద చాలా బాగా ఆడతాడు. 2 సార్లు కొంచెం టెంటేటివ్గా ఆడాడు స్పిన్నర్లకి. అలా కాకుండా తనదైన స్టైల్లో తను ఆడగలిగితే కనుక బెటర్గా ఉంటుంది. ఈ సర్ఫేస్ హెల్ప్ చేయట్లేదు. బౌలర్స్ కొంచెం బెటర్గా బౌలింగ్ చేశారు. దస్ ఆల్ ఆర్ ఫర్ అదర్ బ్యాటర్స్, నాట్ ఫర్ విరాట్ కోహ్లీ. నువ్వు సాలిడ్గా ఆడాలి. ఐ థింక్ దిస్ ఈస్ అన్ ఇన్నింగ్స్ వేర్ విరాట్ కోహ్లీ విల్ కమ్ గుడ్. రావాలి, బాగా ఆడి తీరాలి. ఆడితే కనుక ఒక ఫీల్ అనేది ఉంటుంది. అండ్ యూ వాంట్ యువర్ సీనియర్ ప్రోస్ టు ప్లే వెల్. ఒకడు ఆడుతున్నాడు, ఇంకోటి కూడా ఆడేస్తే సరిపోతుంది. అండ్ బౌలింగ్లో ఇంకొంచెం షార్ప్నెస్ అనేది కావాలి. లుకెట్ చరిత అసలు ఇంకా లెఫ్ట్ హ్యాండర్స్ వచ్చారంటే కనుక నేను వికెట్ తీసేస్తానని ఒక ధీమాతో వస్తాడు. అలాంటి ధీమా ఇండియన్ స్పిన్నర్స్లో కొన్నిసార్లు కనిపించట్ల. ఇంకొంచెం షార్ప్నెస్, ఇంకొంచెం వికెట్ టేకింగ్ అబిలిటీ అనేది రావాలి. సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు. 6, 7, 8 కెనాట్ స్కోర్ 100 against you. నంబర్ 6లో, నంబర్ 7లో, నంబర్ 8లో వచ్చిన బ్యాటర్లు వచ్చి దాదాపు 100 కొట్టారు, 94 runs కొట్టారు. అలా చేయకూడదు. సో ఇంకా ఆ షార్ప్గా ఫినిషింగ్ స్కిల్స్ వచ్చాయంటే 170, 180 శ్రీలంకను ఆల్అౌట్ చేసేయచ్చు. బట్ ఐడియలీ స్పీకింగ్ చేసి గెలిస్తే బాగుంటుంది. బట్ నాకు ఎందుకో ఫీలింగ్ ఏంటంటే ఇండియా వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ చేస్తుంది అనిపిస్తుంది. సో గట్ ఫీల్ అంతే, అంతకుమించి ఏం లేదు. సో చూద్దాం ఎలా ఉండబోతోంది, ఏంటి పరిస్థితి అని చెప్పేసి. అండ్ మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇక్కడ గంభీర్ టాక్టిక్స్ లేకపోతే ఓ ప్లేయర్ సరిగ్గా ఇవన్నీ వద్దు. ఓన్లీ 3 matches. చాలా రోజుల తర్వాత ఇండియా వన్డే ఆడుతుంది. అండ్ ఆ 3 matches పెద్దగా మనకి తెచ్చేది లేదా వచ్చేది ఏమి ఉండదు. ఆల్ యూ కెన్ సీస్ ఎవరైనా కొత్త ప్లేయర్ సిస్టంలోకి ఫిట్ ఇన్ అవుతారో అవ్వగలరా, ఆ ఒక్క ఆస్పెక్ట్ మాత్రమే చూసుకోవాలి. ఆ ఆస్పెక్ట్లో ఈ వన్డే ఇంటర్నేషనల్ ట్రై చేస్తే సరిపోతుంది. గెలుపోవటమును బయోలాటరల్ నుంచి పక్కన పెట్టేయండి. సిరీస్ క్వాలిఫికేషన్ పాయింట్స్ కావాలి కదా అని మీరు అనొచ్చు, అవి వచ్చేస్తాయి. ఇండియన్ టీం అది ఖచ్చితంగా వచ్చేస్తాయి. దాని గురించి వరి అవ్వకండి. వరల్డ్ సిరీస్ క్వాలిఫికేషన్ ఇస్ నెవర్ ఎన్ ఇష్యూ ఫర్ ఇండియా. అండ్ ఎలాగో టాప్ 8లో ఉన్నారు, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోతున్నారు. ఎక్కడ ఆడతారని మాత్రం నేను చెప్పట్లేదు. అక్కడ ఆర్డర్ ఎక్కడైతే స్కెడ్యూల్ ఉందో అక్కడైతే ఆర్డర్. సో ఆ పరిస్థితిలో యూ నీడ్ టు హ్యావ్ ఒక కరెక్ట్ పూల్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు, కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నారా అనేది చూసుకోవడానికి ఈ మ్యాచ్, ఈ సిరీస్. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, సోనీ స్పోర్ట్స్ 10/4, సోనీ లివ్లో మ్యాచ్ వస్తుంది. సోనీ లివ్లో సెట్టింగ్స్కి వెళ్ళండి, ఆడియో నొక్కి అక్కడ తెలుగు నొక్కండి. టీవీలో మీరు చూస్తున్నారంటే సోనీ స్పోర్ట్స్ 10/4 ఛానల్కి వెళ్ళండి. అక్కడ మీ రిమోట్లో బ్లూ బటన్ ఉంటుంది. ఆ బ్లూ బటన్ నొక్కితే ఆడియో చేంజ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆడియో చేంజ్ ఆప్షన్లో మీ కొంచెం దాన్ని కొడుతూ ఉంటే కనుక తెలుగు కూడా కనిపిస్తుంది. సో అక్కడ మీరు తెలుగు అనేది కొట్టండి, చూడండి. అండ్ మిగతా ప్లాట్ఫామ్స్లో ఎక్కడైతే వస్తుందో అక్కడ ఎట్లా తెలుగు చూడాలో నాకైతే తెలియదు. ఇవైతే 2 నాకు తెలుసు. అక్కడ కలుద్దాం.